వరంగల్ జిల్లా ఎల్కర్తుతిలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. సిల్వర్ జూబ్లీ సంబురాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మినీ కుంభమేళా తరహాలో సభ జరపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే సభకు హైకోర్టు పర్మిషన్ కూడా వచ్చింది. సభకు 10 లక్షల మంది వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేశారు. 1250 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణం రజోత్సవ వేడుకలకు ముస్తాబైంది. 500 మంది కూర్చునేలా సభావేదిక నిర్మాణం చేపట్టారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిల్వర్ జూబ్లీ సంబురాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక మినీ కుంభమేళా తరహాలో సభ జరపాలని పార్టీ అధిష్టానం అయితే నిర్ణయించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంకి సమీపంలోని చింతలపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే అక్కడ రైతులకు కొంత కౌలు అమౌంట్ ఇచ్చి 1250 ఎకరాలను చదును చేసి అటు పార్కింగ్ కు 200 ఎకరాలలో సభా స్థలము, 1000 ఎకరాలలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ నలుమూలల నుంచి 119 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధుల కోసము, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసము అన్ని రకాలుగా ఏర్పాట్లను చేశారు. వేసవి కాలం కావడంతో అటు ఆ ఎండ తీవ్రతను తట్టుకునేలాగా అటు వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేశాడు. వాహనాల పార్కింగ్ కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సభాస్థలు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి అటు వినయ్ భాస్కర్ కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు అయినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు నలుగురు సంరక్షణలో అక్కడ నిత్యము పనుల పర్యవేక్షణ జరుగుతుంది. అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు సారథ్యంలో పనులన్నీ చకచకంగా పూర్తి చేసుకున్నారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ పర్యటించి రేపటికి కోసము ఇంకా మిగిలిన పనులు కావచ్చు, సమయత్తం కావాల్సినటువంటి పనుల పరిశీలన చేసి అక్కడ కార్యకర్తలకు కొంత దిశ నిర్దేశం చేయనున్నారు. అయితే తొలుత ఓవరాల్ గా సభ ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి హరీష్ రావు అనుకున్నప్పటికీ కూడా మొదటి రోజు మినహా మధ్యలో ఎప్పుడు కూడా హరీష్ రావు రాలేదు. ఈ రోజు రాక కోసం అయితే అటు బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. రేపు కేసీఆర్ వచ్చే సమయానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని సభ మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో నిండిపోయేలాగా ఏర్పాట్లు అయితే చేశారు వరలక్ష్మి. దానికోసము పెద్ద ఎత్తున 1000 ఎకరాలను పార్కింగ్ కోసం చదును చేశారు. 4 వైపులా ఇటు సిద్దిపేట రూట్ లో, ఇటు కరీంనగర్ రూట్ లో, ఇటు హన్మకొండ రూట్ లో, అటు జనగామ రూట్ లో ఈ 4 రూట్ల నుంచి వాహనాలు వచ్చే విధంగా ఏ జిల్లా నుంచి ఎట్లకెళ్ళి ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఆ వాహనాలన్నిటి కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మళ్లించే విధంగా ఇటు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిన్న వరంగల్ పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ కూడా సభా స్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని సందర్శించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పార్టీ శ్రేణుల కోసం పోలీసులు రక్షణగా ఉండాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ శ్రేణులకు దిశ నిర్దేశం చేశాడు వరలక్ష్మి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇన్ని రోజులు కూడా ఓటమి చెందాక బయటికి రాలేదు. రేపు సభా స్థలానికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. అయితే ఇన్ని రోజులు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి సంవత్సరంన్నర పాటు అధికారం కోల్పోయిన తర్వాత బయటికి రాని కేసీఆర్ రేపు బయటికి రావడంతో కొంత బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నారు. వచ్చాక ఏం మాట్లాడతాడు, అటు పార్టీ పండుగగా చూసేటువంటి రజతోత్సవ సభకు తొలుత వరంగల్ నగరంలో సెంటిమెంట్ గా పార్టీ పుట్టుక నుంచి కూడా వరంగల్ నగరంలో పెట్టేది. ఈసారి వరంగల్ నగరంలో పెడితే కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ వరంగల్ బార్డర్ లో ఎల్కతుర్తిలో ఈ సభ పెట్టారు. సో ఇక్కడ సభను పెట్టి సక్సెస్ చేసుకొని మరింత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుకొని రానున్న 3 ఏళ్ల పాటు కూడా ప్రతిపక్షంగా ప్రజల తరఫున కొట్లాడాలనే ఒక నిర్దేశం బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ చేయనున్నాడు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి స్పీచ్ ఇవ్వనున్నాడు, కేసీఆర్ పాత తరహాలోనే తన యొక్క స్పీచ్ ఉండనుందా, కొంత మార్పు ఉంటుందా అనే కొంత ఆసక్తిగా అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ సభకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే భారీగా జరిగాయి. కింద 5,000 మంది మహిళలు కూర్చునే విధంగా
ఏర్పాట్లు చేశారు. మిగతా మొత్తం కూడా కూర్చునే విధంగా చైర్స్ కూడా ఏర్పాట్లు చేశారు వరలక్ష్మి. ఓవరాల్ గా అయితే సభ రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది వరలక్ష్మి. రైట్.